హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ ఇన్ఫోటెక్. ఇవాళైతే మనం గచ్చిబౌలి సర్వీస్ సెంటర్లో అయితే ఉన్నాము. సో మన దగ్గర సేల్స్ అండ్ సర్వీస్ రెండు ఉన్నాయి. ఇవైతే కొత్త ప్రింటర్స్ అన్నమాట. మనం న్యూ ప్రింటర్స్ కూడా సేల్ చేస్తాము గచ్చిబౌలిలో. అండ్ ఇవాళ అయితే ఒక ప్రింటర్ అయితే వచ్చింది, హెచ్పి ప్రింటర్. సో ఇదైతే ప్రింటింగ్ సరిగా రావట్లేదు అని చెప్పని మన టెక్నీషియన్ అయితే రిపేర్ చేస్తున్నాడు. ఇది కూడా పవర్ వైట్ పేపర్ వస్తుంది, ప్రింటింగ్ అయితే రావట్లేదు. చూద్దాం, ప్రింటింగ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం, ఓపెన్ చేసి ఏంటనేది చూసి ఒకసారి మళ్ళీ చెప్తాను. ఓకే, వస్తుంది. అయితే క్యాటరేజ్ అయితే పోయింది. క్యాటరేజ్ బ్లాక్ క్యాటరేజ్ అయితే ఒకటి వేస్తున్నాం మనం. ఎందుకంటే కాంపోనెంట్స్ అయితే పోతే మనం మార్చాము. మార్చిన తర్వాత కూడా క్యాటరేజ్ కూడా పోయింది. క్యాటరేజ్ కూడా మనం చేంజ్ చేస్తున్నాం, కొత్తది. ఇదైతే మన యూసఫ్ కూడా శ్రీనగర్ కాలనీ నుంచి అయితే వచ్చింది, మనకి అమీర్పేట సరౌండ్ శ్రీనగర్ కాలనీది. కస్టమర్ అయితే కొత్త ప్రింటర్ తీసుకుంటాను అన్నారు. అయితే కొత్త ప్రింటర్ కంటే ఇప్పుడు ఇది రెడీ చేసుకుంటాను, ఎంత అవుద్దని అడిగారు. అయితే మనం ఎస్టిమేషన్ అయితే చెప్పాము. అయితే ఇదైతే రెడీ చేయమన్నారు ప్రస్తుతానికి. కొత్త ప్రింటర్ కూడా తీసుకుంటానని చెప్పారు. చూడండి, బ్లాక్ అయితే వేసాం మనం, ఫుల్ వచ్చింది ఇక్కడ. అయితే కలర్ వద్దన్నారు, కలర్ వేయలేదు, పాతదే ఓల్డే ఉంది. బ్లాక్ అయితే వేసాము. ఇప్పుడైతే అలైన్మెంట్ అవుతుంది, ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే అలైన్మెంట్ అవుతుంది, ఒకసారి చూద్దాం. కలర్ ప్రింట్ అయితే రాదు, బ్లాక్ అండ్ వైట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి హెచ్పి డెజర్ట్ అడ్వాంటేజ్ 3636 అండి. ఇది ప్రింటరు 3636 అనుకుంటా. ఓకే, బ్లాక్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, బ్లాక్ అయితే వచ్చింది. మనమైతే కొత్త క్యాటరేజ్ అయితే వేసాము. అలైన్మెంట్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు అలైన్మెంట్ చేయాలి మనం. ఓకే, అలైన్మెంట్ అయితే అయిపోయిన తర్వాత ప్రింటర్ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే కస్టమర్ ప్లేస్కి అయితే శ్రీనగర్ కాలనీకి అయితే కస్టమర్ ప్లేస్కి వెళ్తుంది. ఇప్పుడు ఈరోజు సండే కూడా మనకి అవైలబిలిటీ ఉంది. ప్రింటర్ సర్వీస్ సెంటర్ గచ్చిబౌలిలో ఉంది, మియాపూర్లో కూడా ఉంది. మన రెండు కూడా సండే కూడా ఆల్సో అవైలబుల్ మనకి. ఎవరైనా మీరు ప్రింటర్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే.